ట్రంప్ టారిఫ్లు ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తే డ్రాగన్ కంట్రీ ట్రంప్కే షాక్ ఇచ్చింది. పరస్పర సుంకాలతో అమెరికా చైనాల మధ్య టారిఫ్ వార్ ప్రస్తుతం పీక్స్కి వెళ్ళింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే లెవెల్లో ఇరు దేశాల అధ్యక్షులు ఏమాత్రం తగ్గట్లేదు. సై అంటే సై అంటూ సుంకాల పేరుతో స్టాక్ మార్కెట్లకు చెమటలు పుట్టిస్తున్నారు. ప్రపంచ సరఫరా గొలుసు గాడి తప్పుతోందని నిపుణులంతా గగ్గోలు పెడుతున్నా సుంకాల సమరం మాత్రం ఆగట్లేదు. తాజాగా అమెరికాకు కీలకమైన రేర్ ఎర్త్ మెటల్స్ ఎగుమతులను చైనా బంద్ చేసింది. బోయింగ్ విమానాల ఇంజన్లు, విడిభాగాల దిగుమతులు, కొత్త ఆర్డర్లను కూడా క్లోజ్ చేసింది. ఇంతకీ చైనా ఇంకేం చేయబోతోంది? చైనా చర్యలకు అమెరికా కౌంటర్ ఏంటి? ఈ పరిణామం దేనికి దారితీస్తుంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్ డ్రాగన్ కంట్రీని తట్టి లేపినట్లయింది. రెండు దేశాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రతీకార చర్యలు ఇప్పుడు బగ్గుమన్నాయి. అమెరికా చైనాల మధ్య వాణిజ్య పోరు ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చింది. ట్రంప్ టారిఫ్ వార్ లో చైనా అస్త్రాలు సంధించడం మొదలుపెట్టింది. ప్రారంభం నుండి దశల వారీగా చైనాలపై సుంకాల రేట్లు పెంచుతూ వచ్చిన అమెరికాకు ఇప్పుడు డ్రాగన్ కంట్రీ భారీ షాక్ ఇచ్చింది. అమెరికాలో పలు కీలక వస్తువుల తయారీకి అవసరమయ్యే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కు సంబంధించిన లోహాలు, అయస్కాంత ఎగుమతులపై చైనా కఠిన ఆంక్షలు విధించింది. ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్లు సహా అనేక కీలక రంగాలకు అత్యవసరమైన ఈ ముడి సరుకుల సరఫరాను ఆపివేసింది. అయితే ఇలాంటి ఖనిజాల ఎగుమతులను నియంత్రించడం ద్వారా పాశ్చాత్య దేశాలను, ముఖ్యంగా అమెరికాను ఇరుకున పెట్టేందుకు బీజింగ్ సరికొత్త వ్యూహం పన్నింది. ఎగుమతుల కోసం చైనా ప్రభుత్వం సరికొత్త నియంత్రణ వ్యవస్థను రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ విధానాలు ఖరారయ్యే వరకు కార్ల నుంచి క్షిపణుల వరకు అనేక ఉత్పత్తుల తయారీకి అత్యవసరమైన అయస్కాంతాల రవాణాను పలు ఓడరేవుల్లో చైనా నిలిపివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే అమెరికా సైనిక కాంట్రాక్టర్లతో సహా అన్ని నిర్దిష్ట కంపెనీలకు ఈ కీలక పదార్థాల సరఫరా శాశ్వతంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా ఉత్పత్తులపై సుంకాలు భారీగా పెంచిన నేపథ్యంలో ప్రతీకారంగా చైనా ఈ ఆంక్షలు విధించింది. ప్రపంచంలోని రేర్ ఎర్త్ ఉత్పత్తిలో దాదాపు 90% చైనాలోనే జరుగుతుంది. రక్షణ, ఎలక్ట్రానిక్ వాహనాలు, ఇంధన, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో ఉపయోగించే సమేరియం, టెర్బియం, లుటేషియం, స్కాండియం, ఎట్రియం, గాడోలియం, డిస్ప్రోసియం వంటి 7 కీలకమైన మీడియం, హెవీ రేర్ ఎర్తుల ఎగుమతుల నియంత్రణ జాబితాలో చేర్చింది చైనా. ఇవి F-35 జెట్లు, మిసైళ్లు, డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు వంటి అధునాతన సాంకేతికతల తయారీలో కీలకమైనవి. అయితే అమెరికా వద్ద కొంతమేరకు రేర్ ఎర్త్ నిల్వలున్నప్పటికీ అవి సరిపోవు. అందుకే దీర్ఘకాల సరఫరా కోసం చైనాపై ఆధారపడుతుంది. టెస్లా, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా చైనా రేర్ ఎర్త్ పై ఆధారపడుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రోబోట్లు, క్షిపణులు, స్మార్ట్ ఫోన్లు, ఏఐ సర్వర్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి గుండెకాయ వంటి కీలక భాగాల తయారీలో ఈ ఖనిజ లోహాలు అత్యంత ఆవశ్యకంగా ఉన్నాయి. అయితే వీటి ఎగుమతులను ఆపేసిన చైనా తాజా చర్యతో ప్రపంచ సప్లై చైన్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది ప్రపంచంలో వాణిజ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా ప్రపంచ రేర్ ఎర్త్ ఉత్పత్తిలో ఆధిపత్యం చెలాయిస్తుంది. దాదాపు 60% నుండి 70% సరఫరాను చైనా ఒక్కటే నియంత్రిస్తుంది. కాగా ఇలా ఎగుమతి నిషేధం వల్ల అమెరికాలోని లాక్హీడ్ మార్టిన్, టెస్లా, యాపిల్ వంటి కంపెనీలు అలాగే రక్షణ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. అయితే చైనా ప్రతీకారం ఇంతటితో ఆగలేదు. చైనా ప్రభుత్వం తన స్వదేశీ విమానయాన సంస్థలకు అమెరికాకు చెందిన బోయింగ్ జెట్ విమానాల డెలివరీలను స్వీకరించవద్దని, అమెరికా కంపెనీల నుంచి విమాన సంబంధిత భాగాలు, సామాగ్రి కొనుగోలు చేయవద్దని ఆదేశించింది. ఈ చర్య అమెరికా చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధాన్ని మరింత పీక్స్ కు తీసుకెళ్లనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై 145% వరకు టారిఫ్లు విధించిన తర్వాత దానికి ప్రతీకారంగా చైనా అమెరికా ఉత్పత్తులపై 125% సుంకాలు విధించింది. కాగా ఈ టారిఫ్లో బోయింగ్ విమానాలు, విడిభాగాల ధరలను రెట్టింపు చేస్తాయి. దీంతో చైనా విమానయాన సంస్థలకు ఈ డెలివరీలు ఆర్థికంగా భారమవుతాయనే అభిప్రాయాలున్నాయి. చైనా తాజా నిర్ణయం బోయింగ్ పై కూడా ప్రభావం చూపనుంది. చైనా బోయింగ్ కు కీలకమైన మార్కెట్. గతంలో దాని డెలివరీల్లో 25% చైనాకు వెళ్లేవి. ప్రస్తుతం చైనా ఎయిర్లైన్స్ 2025-2027 మధ్య ఎయిర్ ఇండియా, చైనా ఈస్టర్న్, చైనా సదరన్ సంస్థలకు 130 బోయింగ్ విమానాల డెలివరీలు షెడ్యూల్ అయ్యాయి. అయితే చైనా తాజా ఆదేశాలతో ఈ డెలివరీలు నిలిచిపోయే అవకాశం ఉంది.
కాగా ఈ నిర్ణయం తర్వాత అమెరికా నుండి ఆపేసిన దిగుమతులకు బదులుగా చైనా ఎయిర్లైన్స్ ను ఐరోపాకు సంబంధించిన ఎయిర్ బస్ స్వదేశీ తయారీదారు కోవాక్ వైపు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎయిర్ బస్ కు చైనా డిమాండ్ ను పూర్తిగా తీర్చే సామర్థ్యం లేకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే చైనా తీసుకున్న నిర్ణయం బోయింగ్ కంపెనీకి తక్షణ నష్టం కలిగించినప్పటికీ దీర్ఘకాలంలో చైనాకు కూడా సవాలు తప్పవని సంకేతాలున్నాయి. ఉదాహరణకు అమెరికా నుండి దిగుమతయ్యే విడిభాగాలపై నిషేధం విధించడం వల్ల చైనా C919 ప్రోగ్రామ్ కి ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ విమానాలు కొన్ని అమెరికా తయారీ విడిభాగాలపై ఆధారపడ్డాయి. ప్రస్తుతమైతే బోయింగ్ విమానాలు లీజుకు తీసుకున్న ఎయిర్లైన్స్ కు చైనా ఆర్థిక సాయం అందించే దిశగా ఆలోచిస్తుంది. దీంతో టారిఫ్ల వల్ల పెరిగి ఎయిర్లైన్స్ ఖర్చుల భారాన్ని తగ్గించే ప్లాన్ చేస్తుంది. అయితే ఈ చర్యలు రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఇది బోయింగ్ తో పాటు గ్లోబల్ ఏవియేషన్ పరిశ్రమపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక చైనా చర్యలకు కౌంటర్ గా అమెరికా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి స్వదేశీ ఉత్పత్తిని పెంచడంతో పాటు భారత్, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల నుంచి దిగుమతులపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇటీవల ఇండియా కూడా రేర్ ఎర్త్ ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్ లో పెట్టుబడులు పెంచుతోంది. కాబట్టి ఇది భవిష్యత్తులో అమెరికాకు ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడవచ్చనే అభిప్రాయాలున్నాయి. అయినప్పటికీ చైనా ప్రకటించిన నిషేధం వల్ల గ్లోబల్ సప్లై చైన్లపై, ముఖ్యంగా సాంకేతిక, రక్షణ రంగాలపై గణనీయమైన ప్రభావం చూపనుందని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ట్రేడ్ వార్ అంతర్జాతీయంగా ఆందోళనలు పెంచుతుందని అనడంలో సందేహం లేదు. ఈ విషయం రెండు దేశాలకు తెలియంది కాదు. అందుకే అగ్రదేశాలు రెండు న్యాయం కోసం వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూసుకుంటున్నాయి. ఇక ప్రస్తుత చర్యలతో చైనాకు ఎలాగూ నష్టం తప్పదని తెలిసిన అమెరికా తన భవిష్యత్ ప్లాన్లను ఆల్రెడీ మొదలుపెట్టింది. అమెరికా, చైనాలు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు. అందుకే ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైంది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ప్రపంచ సప్లై చైన్లో అనూహ్య మార్పులు ఏర్పడతాయనే ఆందోళనలు పెరిగాయి. 2024లో అమెరికా, చైనా ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 600 బిలియన్ల విలువైనదిగా ఉంది. అయితే ఇప్పటి వరకున్న వాణిజ్య లోటు అమెరికాకు వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే చైనా నుండి దిగుమతులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చైనా నుండి ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, వస్త్రాలు ప్రధాన దిగుమతులు కాగా అమెరికా నుండి వ్యవసాయ ఉత్పత్తులు, విమానాలు, సాంకేతిక ఉత్పత్తులు చైనాకు ఎగుమతవుతున్నాయి. అయితే అమెరికా సుంకాల వల్ల చైనా ఎగుమతులు దెబ్బతింటున్నప్పటికీ అమెరికాకు రేర్ ఎర్త్ను నిషేధించడం ద్వారా చైనా ప్రపంచంలో వాణిజ్య ఒత్తిడిని మరింత పెంచుతోంది. ఈ వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా గొలుసును, ముఖ్యంగా సాంకేతిక రక్షణ, ఆటోమొబైల్ రంగాలను అస్థిరపరుస్తాయనే ఆందోళనలు వస్తున్నాయి. మరోవైపు అమెరికా, చైనా నుండి ఆగిపోయిన రేర్ ఎర్త్ సరఫరా కోసం భారత్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలతో భాగస్వామ్యాన్ని పెంచే అవకాశం ఉంది. ఇంకోవైపు చైనా తన రేర్ ఎర్త్ ఆధిపత్యాన్ని వాణిజ్య ఆయుధంగా ఉపయోగిస్తూనే స్వదేశీ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసే ప్లాన్తో ఉంది. అలాంటి పరిస్థితుల్లో అమెరికా, చైనాల మధ్య చర్చలు, ఒప్పందాల ద్వారా ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక వైరుధ్యాలే ఆధిపత్యం వహిస్తున్నాయి. కాబట్టి రెండు దేశాల అధ్యక్షుల్లో ఎవరు మెట్టు దిగే పరిస్థితుల్లో కనిపించట్లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా వస్తువులపై 145% వరకు సుంకాలు విధించిన తర్వాత దీనికి ప్రతిస్పందనగా చైనా అమెరికా వస్తువులపై 34% నుండి 125% వరకు సుంకాలు పెంచింది. ఈ సుంకాలు దిగుమతులపై మరింత ఆర్థిక భారాన్ని మోపాయి. అయినప్పటికీ కొన్ని నిర్దిష్ట ఉత్పత్తులపై చైనా నిషేధాలు విధించింది. ఉదాహరణకు 3 అమెరికా కంపెనీల నుండి కోళ్ల ఉత్పత్తులు, C&D USA INC నుండి జొన్న దిగుమతులను హెల్త్ రీజన్స్ చెబుతూ చైనా నిలిపివేసింది.
అమెరికా నుండి చైనా దిగుమతి చేసుకునే ప్రధాన వస్తువులు చూస్తే 2023లో చైనా అమెరికా నుండి దిగుమతి చేసిన 13.4 బిలియన్ల విలువైన సోయాబీన్స్ తో పాటు ధాన్యాలు, గింజలు వంటి వ్యవసాయ ఉత్పత్తులున్నాయి. అలాగే 14.7 బిలియన్ల విలువైన చమురు, గ్యాస్లను టెక్సాస్, లూసియానా నుండి దిగుమతి చేసుకుంది. ఇక ఎలక్ట్రానిక్స్ యంత్రాల విషయానికి వస్తే 15.3 బిలియన్ల ఎలక్ట్రానిక్ యంత్రాలతో పాటు సెమీ కండక్టర్లు, ఏరోస్పేస్ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, మోటార్ వాహనాల వంటివి దిగుమతి చేసుకుంది. ఇప్పుడు వీటిని నిలిపివేయడం వల్ల తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది చైనా. అయితే చైనా వీటన్నిటిపైన పూర్తి నిషేధం ప్రకటించలేదు, కొన్ని ఆర్థిక ఆంక్షలు పెట్టింది. అయితే చైనా విధించిన 125% సుంకాలు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధనాలు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. మరోవైపు ఈ చర్యతో అమెరికా ఎగుమతులను తగ్గించడం వల్ల అమెరికాను కూడా ఒత్తిడిలోకి నెడుతుంది. చైనా చర్యల వల్ల రెండు దేశాల్లోనూ వ్యవసాయ రంగంపై ప్రభావం కనిపిస్తుంది. నిజానికి చైనా సోయాబీన్స్, ధాన్యాల వంటి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై అధికంగా ఆధారపడుతుంది. అధిక సుంకాలు, నిషేధాల వల్ల ఇప్పుడు చైనాకు బ్రెజిల్, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల నుండి దిగుమతులు పెరగవచ్చు. ఈ పరిణామం అమెరికా వ్యవసాయ రంగానికి నష్టం కలిగిస్తుంది. ఇక చైనా 11 అమెరికా కంపెనీలను ఆన్ ట్రస్ట్ వర్తి ఆర్గనైజేషన్ జాబితాలో చేర్చింది. వాటి నుండి దిగుమతులు, ఎగుమతులను నిషేధించింది. అలాగే రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు సంబంధించిన మరో 16 కంపెనీలపై కూడా ఎగుమతి నియంత్రణను విధించింది. అయితే దీనికి చైనా చెబుతున్న కారణం అమెరికా విధించిన భారీ సుంకాలతో పాటు తన జాతీయ భద్రత, ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవడానికి అని చెబుతుంది. అయితే ఈ దిగుమతి ఆంక్షలు చైనాలో ధరల పెరుగుదలకు దారితీయవచ్చనే అభిప్రాయాలున్నాయి. ఇక ఇప్పటికే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో అమెరికా వేసిన అధిక సుంకాలపై చైనా ఫిర్యాదులు చేసింది. ఈ చర్య భవిష్యత్తులో దిగుమతి విధానాలను ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చైనా తన ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు విధించడంపై అమెరికా స్పందన వివిధ రకాలుగా ఉంది. ఈ స్పందనలు వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడం, స్వదేశీ సరఫరా గొలుసును బలోపేతం చేయడం, ప్రత్యామ్నాయ సరఫరాదారులను అన్వేషించడంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోని అమెరికా చైనాతో సంప్రదింపులను ఆల్రెడీ మొదలుపెట్టింది. అయితే ఈ చర్చల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. అయితే చైనా ఎగుమతి నిషేధాలు పరస్పర చర్చల్లో ప్రారంభ దాడిగా భావిస్తున్నారు. ఈ చర్య భవిష్యత్తులో మరిన్ని చర్చలకు దారితీయవచ్చనే అభిప్రాయాలున్నాయి. ఇక చైనా చర్యలకు ప్రత్యామ్నాయంగా అమెరికా రేర్ ఎర్త్ ఖనిజాల గనులు, ప్రాసెసింగ్ సౌకర్యాల్లో పెట్టుబడులు పెంచుతోంది. కాలిఫోర్నియాలోని మౌంటైన్ పాస్ లో రేర్ ఎర్త్ గనిని మరింతగా విస్తరించే చర్యలు చేపట్టింది. అలాగే టెక్సాస్ లోని ఫోర్ట్ వర్త్ లో 2025 చివరి నాటికి 1000 టన్నుల నియోడిమియం, బోరాన్, ఇనుము, మ్యాగ్నెట్ల ఉత్పత్తిని ప్రారంభించనుంది. అమెరికా రక్షణ శాఖ ఈ ప్రాజెక్టుల కోసం 44.6 బిలియన్లు ఇప్పటికీ కేటాయించింది. మరోవైపు ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుండి రేర్ ఎర్త్లను రీసైకిల్ చేసి మసాచ్యూసెట్స్ స్టార్టప్ నుండి 2027 నాటికి ఉత్పత్తిని 40 టన్నుల నుండి 4000 టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక రక్షణ శాఖ లక్ష్యంగా 2027 నాటికి చైనాపై ఆధారపడకుండా స్వదేశీ మైన్ టు మ్యాగ్నెట్ సరఫరా గొలుసును స్థాపించాలని అనుకుంటుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ టార్గెట్ చేరుకోవడానికి 8 నుంచి 10 సంవత్సరాలు టైం పట్టొచ్చని హెచ్చరిస్తున్నారు. అలాగే రేర్ ఎర్త్ లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలతో భాగస్వామ్యాన్ని పెంచుతోంది. ఆస్ట్రేలియా నుండి లైనాస్ రేర్ ఎర్త్ వంటి కంపెనీలు అమెరికాకు రేర్ ఎర్త్ సరఫరాను పెంచుతున్నాయి. జపాన్ ఇప్పటికీ లైనాస్ తో సహకరించి చైనాపై ఆధారపడడాన్ని 90% నుండి 60%కు తగ్గించింది. ఇది అమెరికాకు ఒక లైఫ్ లైన్ గా ఉంది. ఇక భారత్ నుండి రేర్ ఎర్త్ ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్ లో పెట్టుబడులు పెంచుతోంది. దీనితో భవిష్యత్తులో అమెరికాకు భారత్ ప్రత్యామ్నాయ సరఫరాదారుగా మారే అవకాశం ఉంది. మరోవైపు టంగ్స్టన్ వంటి ఖనిజాల కోసం అమెరికా కెనడియన్ సంస్థ ఆల్మోంటి ఇండస్ట్రీస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది 2025లో దక్షిణ కొరియాలో శాంటాంగ్ గనిని తిరిగి తెరవనుంది. ఇది 45% ఉత్పత్తిని అమెరికాకు సరఫరా చేయనుంది. అలాగే అమెరికా రీసైక్లింగ్ ప్రోగ్రాంలను కూడా పెంచుతోంది. ఫీనిక్స్ టైలింగ్స్ వంటి సంస్థలు ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుండి రేర్ ఎర్త్లను తిరిగి ఉపయోగించడంపై దృష్టి సారిస్తున్నాయి. ఇది చైనాపై ఆధారపడడాన్ని తగ్గించడానికి ఒక పరిష్కార మార్గంగా ఉంది. ప్రస్తుతం చైనా చర్యలకు కౌంటర్ గా అమెరికా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు అంతర్జాతీయంగా ఆర్థిక నిపుణులందరూ ఈ ట్రేడ్ వార్ని తగ్గించమని రెండు ప్రభుత్వాలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అగ్రదేశాలు రెండు టెన్షన్ను తగ్గిస్తాయో లేదంటే ప్రపంచాన్ని ట్రేడ్ వార్లోకి మరింతగా ముంచుతాయో వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.